మల్లన్న స్వామి, నా కళ్ళకి వచ్చినవా? నా కళ్ళలో కనబడ్డవా నువ్వు? కోరెళ్ళి పోక 5-6 ఏండ్లు అవుతుంది. నీకు ఏం కోపం వచ్చిందో ఏందో. నా 2 కొడుకులు భూమి జాలగడలు ఒలి పెట్టుకోవట్రి, వాళ్ళు మాట్లాడుకుంటలేరాయిరి. నా కోడళ్ళు కూడా చిన్నదానికి పెద్దదానికి ఒలి పెట్టుకొని మాట్లాడుకుంటలేరాయిరి. కోరేలు దేవుడా, ఈ కొంటతనం అంతా నీదే కావచ్చు. నా కొడుకులను కోడళ్ళను ఎట్లా చేశానా నీ కోరేలకి తీసుకొస్తా. నా కొడుకులు కోడళ్ళను మంచిగా కలిసి ఉండేటట్టు దీవించు తండ్రి. అరే పెద్దోడా, రానే ఏందావా? అత్తమ్మ అర్షిని, అత్తమ్మ సీనడు నువ్వు ఇట్రాని. సరే అత్తమ్మ చెప్తా. సీను, అగో మీ అవ్వ రమ్మంటాంది, ఏదో ముచ్చట మాట్లాడాలట. అవ్వా ఏందే? కూసో ఇట్లా ముచ్చట చెప్తా. ఏందావా పిలిచినావా? ఏందే అవ్వా రమ్మన్నావు? గీని నన్ను పిలిచినవేందే? అన్నా గీని బిందని మాట్లాడకు. గీని అంటానవేందా? నన్ను తమ్ముడని పిలిస్తే విలువ లేకుంటలేదు. ఆగురి మీ లొల్లి మూనుగా ఎప్పుడు లొల్లేనా అలా? నేను చెప్తా ఒక ముచ్చట ఇనురి మంచిగా. నాకు కూరేలు దేవుడు కళలో కనబడ్డాడు. మనం పోక 4-5 ఏండ్లు అవుతుంది. పోయి పట్నం వేద్దాం, సరేనా? కోరేలే కానే ఎల్లుండే పోదామా? పొలం కాడ పని ఉండే. సరేది పోదాం. అత్తం కానీ మాకు ఎవరి పొత్తు అవసరం లేదు, మాది మేమే అత్తాం. అరే అందరం కలిసిపోయేద్దాంరా. ఏంది అందరు కలిసి కోమరేళ్ళు కూడా పోయి వీళ్ళతోట వీళ్ళతో కొమరెల్లికి పోతే ఖర్చు అంతా మాతోనే పెట్టిపిస్తారు, ₹1 కూడా పెట్టారు. మీతో మేము అత్తమని మేమేం ఉరుకులాడతలేము. ఇగో అత్తమ్మ, వాళ్ళతో మాకు అవసరమే లేదు, మాది మేమే పోతాం. సీను, ఆటో మాట్లాడిపోయేద్దాం. ఆగురి మీ లొల్లి మూనుగా ఊగా గిదే లొల్లి పెట్టుకుంటుంటారే. పగలు పంతాలనుకుంటా దేవుళ్ళ చూపిస్తారేమే. మీరు ఇట్లా ఏమంటే ఏ దేవుని దగ్గర కోవుడు అవుతుంది, ఏ దేవుడు సహకరిస్తలేడు. అవరా పెద్దోడా, నీ లగ్గమై గిన్నెళ్ళు అవుతుంది, పిల్లలు కాకపోయారు. ఏమన్నా సొయ్యి ఉందా అరే నీకు? అవరా చీనా, ఇంత చదువు చదువుతి నీ సోపద గళ్ళకి అందరికి నౌకరు వచ్చింది, నీకు వచ్చిందారా? ఇదంతా దేవుళ్ళ కుంటతనమేరా. మనం ఏ దేవుని దగ్గర పోపోతీవి, ఏ దేవుని మొక్కపోతీవి. ఈ ఒక్కసారి నా మాట వినుర్రా. కోరేళ్ళు పోయి పట్నం వేసేద్దాంరా. ఏమంటావురా చీనా, ఏమంటావురా పెద్దోడా? సరే తీయవ్వా పోదాం తీ. సరే అవ్వ పోదాం తీయ. ఏమయ్యా మీ తమ్ముడు పెట్టేటోడా చేసేటోడా? మొన్న వెమ్లవాడకు పోయినప్పుడు మనమే పెడుతుంది, తిరుపతి పోయినప్పుడు మనమే పెడుతుంది. ఎంత పెట్టిన పేరే లేదాయే. మళ్ళీ ఇప్పుడేమో మనతో పోదామని చెప్పత్తివి. ఆ చెల్లెనైనా ఊక తిడతా ఉంటది, ఎందుకు మనతో పోడు? మనమే పోదాం. నువ్వు ఆగే. మా అవ్వకు కళ్ళ మల్లన్న దేవుడు కనబడ్డాడట. మనకు ఇన్నేళ్ళైనా పిల్లలు కాకపోయాయి, పోదామే. ఏ దేవుడు ఏ వరం ఇస్తాడో తెలియదు. అక్కడ ₹1 ఎక్కువ తక్కువైనా మనమే పెట్టుకుందామే. సరేనయ్యా పోదాం. ఇగో నన్ను అక్కడ అదేమన్నా అన్నదనుకో మంచిగా ఉండదు. ఏమన్నది నేను చెప్తా మా అవ్వతోని. అవు బావా, మీ అవ్వ కొమరెల్లి పోదామనగానే అని ఉరుకొత్తాను. మీ అవ్వేమన్నా మన కోసం మొక్కుతా అంటాందా, మన కోసం పోదామంటాందా? మీ అన్న వదినకు పిల్లలు లేరని వాళ్ళకి పిల్లలు కావడానికి మొక్కుదామని చూస్తాంది. పనిలో పని కలిసి ఇద్దరి మీద ఎల్లదిద్దామని చూస్తాంది. నీకేం అర్థం కాదు. నువ్వు ఆగే. పోదాం తీ కొమరేలకి. నేను గిన్నెగానే ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చిన, నాకు కూడా వచ్చిందా? నాకు నా సూపర్ గారు చూడు, వాళ్ళు నా అంత చదవరు, వాళ్ళకి వచ్చే. ఇది అంతేదో దేవునికి ఉంటుందనే ముందే మా అవ్వ చెప్పినట్టు. మనం పోయేద్దాం కొమరేలకి. ఏమేంద్రా పెద్దోడా, రాని రా పోదాం, పొద్దు పోతాంది. ఇగో బావా, ఆడికి పోయినాక ఈ పని చేయ ఆ పని చేయ అన్నారు అనుకో, నేనైతే చెయ్య. మా అక్క కావలసుకొని నాతో పని చేపిస్తుంది. సరే తీయే. మరి అదే ముందే చెప్తానా. సీనా, హర్ష, ఏమైంది? వెళ్తలేరు ఇంట్లోకి వెళ్ళి? వస్తాను నడువురి, పొద్దు పోతాంది.
నానమ్మకి పట్టుకున్నది నువ్వు రారా నాతోని. అవునయ్యా బస్సులా గంత మంది ఉండే అలా సీట్లు లేక నేనేమో నిలబడి ఉండి మీ తమ్ముడేమో కూర్చొని ఉండే కనీసం వదిన కూర్చొని అని అన్నాడా? వాని కళ్ళు కనబడతలేదే, వాని కళ్ళు నెత్తికి ఎక్కినాయి. ఆగరాదు, ముందు ముందు తెలుస్తుంది వాని కథ. నువ్వు గసంటోళ్ళతో అత్తివి. అమ్మా ఓ అమ్మా ఓ అమ్మా, ఆటో మాట్లాడాలానే? ఏంది ఆటోనా? ఆటో ఎందుకు? గుడి దగ్గర నడుచుకుంటూ పోదాం పరి. నడతామా? మనం అంటే నడతాం. అవ్వ సాధన అయితే అదిరా. అవ్వకు సాధన అవుతుందో నీకు సాధన అవుతలేదో. ఆ అవ్వ సాగు చూపించి ఆటోలో పోదామని చూస్తున్నావు. ఖర్చులు ఎక్క తక్కువ అయితే మాత్రం నేను పెట్టా. అరే చిన్నోడా ఎందుకురా ఈ లొల్లి? నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎరికేనా. ఈడనా ఆడన 3 కిలోమీటర్లు ఉన్నదట. ఆటో మాట్లాడు బిడ్డ, రూపాయి ఆటో ఇటో. నీ ఏ పాటు దూరం ఉందే గుడి? ఈయనే ఉండే ఇక ప్రతిదానికి ఖర్చులు పెట్టుకుంటా పోర్రియా. మాట్లాడుతుంది దా, మాట్లాడుందా? అన్న ఫోన్ కలుపుతా వస్తుంది. ఎంతనే? ఎంతమంది ఉన్నా? 5 ఉన్నాం. 5 అంటే రాదు కానీ 10 మంది ఉండాలన్నా. 10 మంది లేమే. 10 మంది అయ్యేదాకా ఆగాలి, లేకపోతే మీకే పోవాలంటే సపరేట్ కిరాయి అవుతుంది. మేము తొందరగా పోవాలి. ఎంత అవుతుంది కిరాయి? తొందరగా పోవాలంటే 300 రూపాయలు అవుతాయి అన్న. 200 ఇస్తాం. 200 రాదన్న. రాయే 200. 200 రాదు. 200 కాదు కానీ 250 ఇస్తాం రాయండి. అరే 200 రాదు. నేను 200 మాట్లాడక మళ్ళీ నువ్వు 250 ఎట్లా మాట్లాడతాను? 250 పోతామే తీరాదురా. నేను మాట్లాడతానుగా. ఆయన 200 కత్తలాగు మధ్యలో జోరు ఇంకా 50 ఇస్తున్నాను. ఇట్లా ఖర్చులు పెంచుకుంటూ పోయా అన్న. 200 రాయే. రాదన్న. ఇక్కడ నువ్వు రాకపోతే ఇంకోలా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఆ సీరియల్ ఉంటుంది అన్న, ఎవరు పడితే వాళ్ళు రారు. ఎందుకు రావన్నా? 200కి ఎందుకు రావు? గీనేనే గుడి గీడి కాడికే 300 తీసుకుంటావానే? భక్తుల మీద ఇంత తోపుడా? ఏ ఆగురా, ఏం నోళ్ళు పెడతావు కానీ అన్న. 250 రూపాయలకు రాయే జరా ప్లీజ్. అయ్యో రాయే. ఏంది అన్న, నీ ముఖం చూసి వస్తాను, నువ్వు మెల్లగా మాట్లాడుతున్నావు. జరా మీ తమ్ముడు ఏంటే గట్ట మాట్లాడుతాడు. సరే రారి. నేనేం మాట్లాడినా? ఇదంటే వెనకకి రాదత్తమ్మా. ఇటీ ఆ సాపిటి మెల్లగా దెబ్బ తగిలించు. అరే పోరప్పు నాన్నమ్మ దగ్గర ఇట్లా నువ్వు ఇట్లా కూర్చో ఇక. రాని ఇది పట్టుకో, రెక్క గుంజి పాడైతుంది. అత్తమ్మ నేను సాప పట్టుకున్నా కదా, అది అట్టిగానే ఉండే, దానికి అది పట్టుకుంటుంది. అగో నేనెందుకు పట్టుకోవాలి? నేను ఆ పోరాన్ని పట్టుకొని నడతలేనా? నేను పట్టుకోను. అయ్యో రాములా, మీ లొల్లి మునిగిపోను. ఇక నేనే పట్టుకుంటా, శాత కాకుండా మంచిదే. అరే పెద్దోడా, రూము గుడి దగ్గరనే తీసుకోరా. దగ్గరనే తీసుకుందాం. ఆన్న అయితే నా అన్ని సౌకర్యం ఉంటుంది. సరే సరేనా? సరే. శాతం అయితే లేదు. కావాలమ్మా. పోతారు నిద్ర తీసిపోతాం రేపు. 1000 రూపాయలు ఉంటుంది. అబ్బో 1000 రూపాయలు. 1000 రూపాయలు అన్న అన్న రూమ్గా అన్న కావాలి. ఎంత? 500 అన్న. 500 అన్న. తీసుకో పారు గిన్నె చూపిత్తు బాబుజీ. చూడు పో, చూడు అత్తమ్మ పోయి చూడు పో ఎట్లున్నా. లోపలికి పో, చూద్దాం. లోపలికి పోరమ్మా. అత్తమ్మ రూమ్ చిన్నగా ఉన్నట్టుంది కదా. ఏం కాదు పాటు, తెల్లారిపోయేటోళ్ళమైనా ఏమైతుంది. దా పోరా బిడ్డ లోపలి పో. రారా అత్తమ్మ ఆ సాఫ్ అయ్యూరి. ఎత్తదా అది నీరా. ఇగో నువ్వు బిందె కొట్టు, నీళ్ళు తెప్పరా. సరే అమ్మా. సీనా నువ్వు దుకాణంలో పోయి బెల్లం చెప్పు. సరేనా? నువ్వు ఆ ముళ్ళింపే ఇంక ఇట్లా కూర్చుంటే ఇక సాధన అయితే లేదు. అత్తమ్మ దాన్ని ఇంకా బియ్యం కడతారమ్మని చెప్పు, నేను అంతసేపు సమానంగా చదువుతా. ఇది నాతోని పని చేయాలని చూస్తాంది. నేను ఏ పని ముట్టుకోను. ఆవు అత్తమ్మ, చిన్నోనికి బాగా ఆకలి అవుతుందట. హోటల్ పోయి ఏమన్నా తినిపించుకొత్తా. ఆమెనే బియ్యం కడిగి బోనం తయారు చేయమని చెప్పు, నేను వచ్చి ఎత్తుకొని పోతా. ఇది పని తప్పించుకొని పోవాలని చూస్తుంది. ఏ పారప్ప, ఆ హోటల్ ఇంత నిందుపా. ఏందే ఆ బియ్యం నేనే కడగాలి, ఈ సామానంతా నేనే చదరాలి, నేను బోనం వండినాక నువ్వు వచ్చి ఎత్తుకుంటావా? అత్తమ్మ అది
బిడ్డ ఏమైనా పని చేస్తేనే నేను ఇంత పని చేస్తా, లేకపోతే నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా ఏదైనా హోటల్కి పోయి తినత్తా. అరే చిన్న పోరానికి ఆకలి అవుతుందంటే ఈ పని చేయి ఆ పని చేయి అని నా మీద పడేస్తాను. అయినా పిల్లల ఆకలి గురించి నీకేమెరక? నీకు పిల్ల జల్ల గొడ్రాలు వైపువి. ఏందా సార్ ఏం మాట్లాడతావు? నోటికి ఎంత దాంతో మాట్లాడేనా? అన్నా బరాబర్ అన్నా, ఉన్నది ఉన్నట్టే అంటానా? ఏంది హర్ష గంత పెద్ద మాట అంటున్నావు దాన్ని? ఏమైందబ్బా? ఏమైంది హర్ష? ఇగో ఏం లేదు బావా, చిన్నోనికి ఆకలి అవుతుంది అన్నాడు. హోటల్కి పోయి ఇడ్లీయో పూరియో తినిపించుకొద్దామని పోతా అంటే అక్కుండి బియ్యం గడుగు బోనం చెయ్యి తయారు చేసినాకనే పో అంటాంది. చిన్నోడు ఆకలి కాగుతాడా చెప్పు బావా? మరదలా నువ్వు అన్ని వచ్చిన మాటలు 100 వేలు చెప్తానా? అగాగో చూసినావా బావా, నీ ముందే మీ అన్న ఎట్లా మాట్లాడుతాడో, ఏలు పెట్టి చూపిస్తాడు నన్ను. ఏందేమో బాగా ఎదురుతాను? చిన్న పూరంగా ఆకలి అవుతుంది అంటే ఇంకా తినిపించుకొస్తానట. దానికి ఆ పని ఈ పని చెప్తాను. అంటానే ఏం పని ఉంది ఈడ? సీనా నీకేం తెలియదు, ఆగు నేను మాట్లాడతా. కోడళ్ళు ఈడికి వచ్చినా కూడా లొల్లే నాన్న మీకు, దేవుని దగ్గరికి వచ్చినాక కొంచెం అన్నా బుద్ధి లేదా మీకు? ఇక మీకు దండం పెడతా, మీరు ఆడ కూర్చోరి, ఆ బోనం ఏదో నేను చేసుకుంటా, సరేనా? నువ్వు ఏడ్చుకుంటా ఉండకు, సపరేట్ ఆడ కూర్చో. అరే పెద్దోడా చిన్నోడా గడ కూర్చోపోరి, నేను చేసుకుంటా పో బోనం పోరి. మీ దండం పెడితే ఏదైనా ఉంటే ఇంటికాడ మాట్లాడుకుందాం, దేవుని దగ్గరికి వచ్చి లొల్లి పెట్టుకోకూరి. శివుడాని పూజ చింతగించడి అల్ల బసవయ్యని పూజ ప్రార్థన ఎత్తున్నామయ్యా. శివుడాని పూజ చింతగించడి అల్ల బసవయ్యని పూజ ప్రార్థన ఎత్తున్నామయ్యా. అయ్యా దండం పెట్టుకోరు, మైలపూల అయింది, దేవుని దండం పెట్టుకోండి, దేని ప్రార్థన చేస్తాం. కొండలో ఆపదత్తే కోరి మొక్కులు మొక్కి కుండ బోనాలు వేసి కండ దీపాలు పెడితే వల్ల గండాల కష్టాలు కడ జరుపుతున్నవా భగవంతా. అమ్మ స్వామివారికి వస్తలేండి, ఇట్లా అందరేయండి బాబు మంచి అంగలింగాలకు ఆశ్రమంతులకు శరణ్ శనార్థి దేవికి దండమనుండ్రి. దేవికి దండం. స్వామి భగవంత మల్లన్న, స్వామి భగవంత మల్లన్న, మా పిల్ల జిల్లా పంట పాడి, మా పిల్ల జిల్లా పంట పాడి, మా ఆరోగ్యం అంది మంచిగా చూసుకో స్వామి. మా ఆరోగ్యం అంతా మంచిగా చూసుకో స్వామి. మీ అన్నదమ్ములు ఎప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉండాలి స్వామి. మేము అన్నదానం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి స్వామి. దేని దండం పెట్టుకోరి. ఇవి అమ్మ ఇలా గౌరవ చేసి పెట్టు. స్వామివారి పట్నం అయింది, పట్నం వేసినాం. ఆ దేవుని దండం పెట్టుకొని మీ మొక్కులు ఏమైనా ఉంటే ఆ స్వామివారి నెరవేరుస్తాడు. మంచిగా మనసు లోపల మొక్కోండి, మీరు దేవుని దండం పెట్టి. అరే పెద్దోడా కోడలు మంచిగా మొక్కురి, అచ్చడి వరకు కొడుకు ఊడితే కూర మిసాలు పెడతా అని మొక్కు. అరే చిన్నోడా నువ్వు కూడా మంచిగా మొక్కురా, నౌకరు రావాలని. మళ్ళా ముందటి వరకు మొక్కులు చెల్లించుకోదాం. శివ దీవన గోరి మా దీవన గోరి భక్తుల భాగ్యాలు గోరి
కాని పట్టింది బంగారమ్మ కాని పర్వతాలీశ్వరుడు కొమరెల్లి మల్లయ్య మీ పాల కలిగి కొడుకుల బిడ్డల కోటి విద్యలకి తన విద్యలకి దాని విద్యలు శుభం చేయమగలి కొమరవెల్లి మల్లన్న ఎల్ల వేళ ఎప్పుడు అమ్మా ఈ పట్నం మీద గౌరవం ఎవరు పెట్టాలి అగో బావా ఏ గుడికి పోయినా మొదలు వాళ్ళే తీసుకుంటాను ఈసారి మనమే తీసుకుందాం నా ఊళ్ళో పెట్టండి అయ్య గారు ఆగయ్య గారు ఆగు పెద్దోళ్ళం మేముండగా చిన్నోళ్ళు వాళ్ళే తీసుకుంటారు రేపు పెద్దోళ్ళు ఉన్నప్పుడు చిన్నోళ్ళు పెట్టరాదు ఆగయ్య గారు పెద్దోళ్ళు అయినంత మాత్రం పెడతారా ఈ పట్నం ఖర్చులో మేము కూడా పెట్టుకుంటాను మాకు కూడా సగం ఖర్చు ఉంది గౌరవం ఇస్తే ఇద్దరు సరిసగమి అట్లా ఇయరాదు గౌరమ్మ ఎవరికి ఒకరికే ఇవ్వాలి మాకే మరి ఇద్దరికి పెద్దలు కదా పెద్దలు ఉండగా చిన్నోళ్ళకి ఇయరాదు కదా అవురా పెద్దోళ్ళు నేను ఉండగా నువ్వు ఎట్లా తీసుకుంటావురా తీసుకుంటా మేము నీ జాగిరా జాగిరే నీ జాగిరా రాగిరే అట్లెట్లు ఇస్తారు అయ్యగారు మాకి అయ్యగారు మాకి రాగురు దండం పెడతా ఈ దేవుడి కాడికి వచ్చిన కూడా కొట్టుకుంటారా అయ్యగారు దీని వల్ల తల్లినున్నా అదేదో నా ఊళ్ళోనే పెట్టి సరే అమ్మా ఇక నువ్వు ఇద్దరికి కొడుకుల మధ్య కొడుకులు కోడలకు సమానం ఇచ్చి సమానం లొల్లి కాకుండా చూసుకో ఓరి తమ్ముడారా తమ్ముడా తాయి తాయి తమ్ముడా తమ్ముడారా తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి గల్లా తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి గల్లా తమ్ముడా ఓరి తమ్ముడా అన్న మనం ఒక తల్లి కడుపులో ప్రభుత్వం ఒక జమ్ములు తల్లి నమ్ము చీకినమ్మ తమ్ముడా మనం ఇద్దరము కలిసిమెలిసి ఉన్నట్టుండే మనం ఇద్దరం అటువంటి ఒక బలం ఉంటది తమ్ముడా అని అలా మాత్రం నాడు ఎట్ల భాషంగానేటువంటి భగవంతుడు మల్లన్న ఇద్దరు తోడుగుడి పోతున్నారు అన్నదమ్ములేమో అన్నదమ్ములు ఇద్దరు ఒకటే నాడు నాడు ఎటువంటి దేవతల కాలం నాడే ఉన్నది ఎటువంటి ప్రపంచం లోపల మీరు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకోవద్దు 7 వరకు చూడొద్దు అయ్యో అన్నదమ్ములండి వాళ్ళు ఎటువంటి మీరు కలిసిమెలిసి ఉండాలి మీరిద్దరైనా కానీ ఎటువంటి ఒకరి మీద ఒకరి కోపానికి వస్తుండ్రు ఆ భగవంతుడు మల్లన్న మీకు కోపం తాపం లేకుండా ఎటువంటి ఒక ఈ పట్నం వేసి ఒక బోనాలు వేసినందుకు కోపం లేకుండా తాపం లేకుండా భగవంతుడు మల్లన్న వేయాలి మీరిద్దరైనా కానీ ఎటువంటి ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అని భగవంతుడు మల్లికార్య సాయి మందిరం లోపల నాడు ఇద్దరు కలిపి తమ్ముడారా తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి గల్లా తమ్ముడా తాయి తాయి తమ్ముడా తాయి గల్లా తమ్ముడా చిన్ననాడు మనము కళా చంటోలరా వయసు నాడు మనము అంశలా చంటోలరా తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా మనసునాడు మనము కలిసిమెలిసి ఈ కాంచెలు కొట్లాడుకోవద్దు తిట్టుకోవద్దు ఆ దేవుని దండం పెట్టి భగవంతా మల్లన్న మాకు బుక్కలు దండం అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు వేసి మంచిగా అలబ బలేసుకోరి దాయి దాయి సెల్లవా దాయగల్లా సెల్లవా నీకంటేనో ఎక్కువ నాకు ఇవ్వలాంటి రోజున ఇయ్యలాంటి రోజున వేరు వేరు పుట్టిన ఒక్క ఇంటి లోపల మనం ఇద్దరం ఉన్నాము అయ్యో నీకంటే ఎక్కువ నాకు ఇవ్వాలున్నరా ఎడవబోకు అక్కన ఎడవబోకే సెల్లరా అయ్య ఒక్క ఇంటి లోపల ఒక్క తల్లి కడుపులా కడుపులాను పుట్టినట్టు మనమిద్దరం అయితరా అయ్యో కలిసిమెలిసి నైతనా మనమిద్దరం ఉందాము అయ్యో మన అత్త ఉన్నది అయ్యో చెప్పినట్టు కాదనా అయ్యో మనమైతే కాదనే అయ్యో మనం మెదులుకుందాము అమ్మ పట్నం పూర్తి అయిపోయింది ఈ చెట్టు చుట్టూ తిరిగి గంగరే చెట్టు చుట్టూ తిరిగి దండ చెట్టుకేయండి
అబ్బా గాజులు మస్తున్నాయి. అరే చిన్న నువ్వు ఇక్కడ ఉండు, నేను గాజులు కొనుక్కొచ్చుకుంటా. ఎటు పోకు సరేనా, ఇక్కడ ఉండు బిడ్డ. అరే ఆవురా, అరే పోడున్నాడు చూడు, ఆయన ఎత్తుకపోయి అమ్ముతే పట్టిన పైసలు రా మనకు. అరే ఎవరా నువ్వు కళ్ళు ఆడతలేవా? అరే విన్ మా తమ్ముడు కొడుకే. రే ఆగురా, అరే ఆగురా, అరే నా కొడుకు విడిచిపెట్టురా, అరే ఆగురా. బావా ఈ గాజులు ఎట్లున్నాయి? చెప్పు అయితే ఏం చేయాలి? చిన్నోడేడు బావా. నేను రేపు ఫోన్ చేసి చెప్తాను. బావా చిన్నోడేడి? ఎవరు? మన చిన్నోడేడు బావా. చిన్నోడు నీకే తెలుసు కదా. నీ దగ్గరనే ఉంచిపోయినా బావా. అరే నా దగ్గర ఎందుకు కూర్చున్నావు? నువ్వే లోపల తీసుకుపోతే కదా. నేను ఇక్కడనే ఉంచిపోయినా బావా. అయ్యో నా కొడుకు ఎటు పోయినట్టు. ఏడవక నా కొడుకు ఏమైపోయినట్టు చూద్దాం బావా. నా కొడుకు ఏమైపోయాడు? నా కొడుకు ఏమైనా ఎక్కడున్నాడు? అటు చూడిపో బావా. నేను ఇటు పోయి చూస్తాను అన్న. గాజులు కొనుక్కుందామని దుకాణంలోకి పోయినా, నీ కొడుకు తప్ప చెప్పిపోయినా. కొడుకు పోయినట్టు బావా, మన కొడుకు ఏంటి బావా, కొడుకు ఏంటి పోయినట్టు బావా. నేను చూస్తాను, నేను చూసేస్తాను. అమ్మా 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 సచ్చినట్టు అవుతాం మన చెప్తా. అరే రారా చిన్న. కూరలు మళ్ళన్నా అన్నా. అరే తమ్మి హర్ష నేడిచి పెట్టిర్రా, ఎటు పోయిర్రా? వీడిని దొంగలు ఎత్తుకొని పోగా దేవుడు నాకు చూపెట్టిండు కాబట్టి వీడిని నేను కాపాడినా, లేకపోతే ఎట్లుండురా? చిన్న పోరని నిర్చేసి ఎటు పోయిర్రా మీరు? నేను ఫోన్ మాట్లాడుతున్నానే, ఇదే గాజుల షాప్కి పోయింది యాడ ఇడిచిపెట్టి. ఊకోరా పెద్దోడా, ఏదేమైనా మంచిది కానీ మళ్ళన్న దేవుని పుణ్యాన నా మనవాడు నాకైతే దొరికిండు మళ్ళా. అవునక్కమ్మా, మనోడు మనకు దొరికిండు.
అవ్వా ఏమైందిరా రక్తం. ఇవ్వు రక్తం పోతుంది పసుపు తెపోరా. సరే అండి తీసుకొస్తా. ఏ అద్రా తమ్మి అది అవ్వా గుట్ట మీద దొంగలు నేను కొట్టాడంగా వాళ్ళు నన్ను బండకేసి కొట్టిర్రే. నేను సొయ్యి తప్పి పడిపోయినా. నన్ను ఏదో శక్తి వచ్చి లేపినట్టు అనిపించింది. ఏ శక్తి ఎక్కడిదిరా ఈ కూరలు మల్లన్న దేవుడే. ఈ దేవుని దయతోటరా నీకేం కాలేదు. మన చిన్నోడు మనం దొరికిండు. అన్నా మమ్మల్ని క్షమించే. మిమ్మల్ని అర్థం చేసుకోలేక అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టిన. ఈరోజు నా కొడుకు కోసం మీ ప్రాణాలు తెచ్చుకున్నావే. నన్ను క్షమించాలా? రే తమ్మి లే పైకిలే. బావా అక్క మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నిన్ను అనరాని మాటలన్నా. నీకు పిల్లలు లేరు గొడ్రాలని నిన్నెంతో బాధ పెట్టిన. అక్క నన్ను క్షమించక్క. లేవెళ్ళే బావా నన్ను క్షమించండి. లేరాలే రాని హర్ష పెద్దోడా చిన్నోడా ఇప్పటికైనా మీరు అందరు కలిసి మెలిసి ఉండుర్రి. నాకు అదే సంతోషం. మేందం కలిసి ఉండమే కలిసి ఉంటాం తీయే. ఆ దేవుని దయ వల్ల ఇప్పటికైనా వీడు నన్ను నేను వాడిని అర్థం చేసుకున్నా. ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది తీయ. పోదాంపా. సరే సరే. ఏమైంది ఏమైందే? ఏమో అత్తమ్మా అంత కక్కచ్చినట్టు అవుతుంది. అట్లా నానే ఇవి ఆవాంతులు కాదే. నాకు మనోడ మనోరాలు అత్తరు. కోరలు దేవుడా నువ్వు వాంచని కనుకరించిన మమ్మల్ని. హర్ష బావా నాకు జాబ్ వచ్చింది. ఏంది నిజమా బావ నువ్వు చెప్పేది? మెసేజ్ వచ్చింది, ఫోన్ కూడా చేసింది. మీ అబ్బకి చెప్పుదాంపా. సరే అవ్వా ఏంద్రా నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందారా? సంతోషం బిడ్డ. హర్ష నీకు ముచ్చడి ఎప్పుడు మర్చిపోయింది. ఏం ముచ్చటత్తమ్మా? మీ అక్క నెల తప్పింది. అవునా అత్తమ్మా? కంగ్రాచులేషన్ అన్నా. కంగ్రాచులేషన్స్ అక్క. ఇదంతా కోరేలు దేవుని పుణ్యంరా. అవునే అవ్వా కొంచెం మొక్కుర్రి. ఊరెళ్ళి మళ్ళీ దయన ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసిరుగా నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా? బాయ్.